నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 27, 2026లో శనిగ్రహం వక్రిస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇది దాదాపు డిసెంబర్ 10 వరకు ఈ వక్రగతిలో నడుస్తుంది. మరి ఇలా వక్రగతిలో నడిచినప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా దానికి మనందరికీ తెలుసు, శని అంటేనే మందగ్రహం అని, శని మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని. అట్లా అందుకని ముందుగా ఆ శని పరమాత్ముడికి నీలాంజనం సమావాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఒక్కసారి నమస్కరిస్తూ, అసలు ఈ వక్రగతి అంటే ఏంటి? గ్రహాలు ముందుకు నడుస్తాయి కానీ వెనక్కి నడుస్తాయా అంటే, మనకి ఛాయాగ్రహాలు రెండు వెనక్కే నడుస్తాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలు ఏదైనా వెనక్కి తిరిగి నడుస్తుందా అంటే, ఇక్కడ ఏవైతే ఔటర్ ఆర్బిట్స్లో ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు నడుస్తూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అవి వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఇమాజినేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్థలాలు వెనక్కి ఎలా వెళ్తాయో అలాగా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని వక్రగతి అంటారు. ఈ వక్రగతి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసంలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది. మరి శని ప్రత్యేకించి వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందు మనకు తెలుసు, శని అంటేనే కాస్త ఇబ్బంది కలిగించేదని, నెమ్మదిగా నడుస్తుంది అని. శని యొక్క తత్వంలో ఎంత శ్రమ పడితే అది కర్మానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులని, మన కర్మఫలాన్ని బట్టి మనకి ఇలాంటివి జరుగుతాయని. ఏదైనా సరే ఈ వక్రగతి కేవలం ఇప్పుడే కాకుండా కొన్నిసార్లు జన్మరాశిలో కూడా అంటే మన పుట్టుకలోనే వక్రగతిలో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకి కాస్త ఆలోచనలో ఉంటే గనక ఈ వక్రించినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక శని అంటే శనికి ఉన్నటువంటి చూపులు, దృష్టులు, యతి ఇవన్నీ కూడా అంటే ఎవరితో యుతి చెందుతుంది, ఏ స్థానంలో ఉంది, శని యొక్క దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుసుకోబడుతుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టిలో 3, తర్వాత 7, తర్వాత 10 ఈ 3 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఈ శని పడినటువంటి దృష్టిలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోవడం అనేది కనుక చేసినట్టయితే, ఈ వక్రగతి స్థితిలో అంటే ఈ దాదాపు 3.5-4 నెలల కాలంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరిగితే సంతోషమే అందరికీ, కానీ ఒకవేళ చెడు లాగా అనిపిస్తుంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి శాంతి చేయాలి, ఏ రకమైనటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ 3 నెలల కాలం ఏ రాశి వారైనా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం కోసమే ఈ శని వక్రగతి ఈ కాలంలో 2026 జూన్ 27 నుండి దాదాపు 4 నెలలు అనుకోండి, డిసెంబర్ 10 వరకు జరిగేటువంటి కాలంలో మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జన్మ జాతకం నుండి ఎవరెవరికి ఎలా ఉంది అన్నది మనం చూస్తుంటాం. జన్మ కుండలి నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చూడడమా లేకపోతే రాశి నుండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది గోచారం నుండి వచ్చేటువంటి ఫలితం. గోచారం ఎప్పుడు కూడా రాశి నుండి చూస్తాం కాబట్టి ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది ద్వాదశ రాశులకు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, రాశిలోనే ఈ మార్పు, పరివర్తన, వెనక్కి తిరగడం లేకపోతే వక్రగతి ఇది రాశిలో జరుగుతుంది. రాశిలో జరిగినప్పుడు ఏదైనా సరే సవ్యంగా అన్నీ వెళ్ళినప్పుడు బాగుంటుంది, కానీ ఏ రకమైన మార్పు అయినా అదే ముఖ్యంగా వక్రంగా వెనక్కి ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. కాస్త అయోమయం, ఆగమ్య గోచరం, చేద్దామనుకున్న పని ఇప్పుడు చేద్దామన్నది చేయాలా వద్దా, సందిగ్ధం, ఆలోచన విధానంలో ఇప్పుడు ఒక ఆలోచన, కాసేపటికి మరో ఆలోచన, ఇలాంటివి ఉంటాయి. కాసేపటికి ఇంకొకటి ఏంటంటే, ఈరోజు తప్పనిసరిగా ఈ పని చెయ్యాలి అనుకున్న దాన్ని కూడా సరేలే రేపు చేయొచ్చులే అనే బద్ధకము వస్తుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం కాస్త ఇదేంటంటే మొదటి స్థానం అంటే తనుభావం,
మన శారీరకం యొక్క మనసు యొక్క ఆలోచన, మన తల సంబంధించినటువంటి విషయాలు. ఆలోచనలో కూడా సరేలే ఎక్కడ పోతుంది, రేపు చేయొచ్చు కదా, ఇలాంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి బద్ధకం కలగడం వల్ల కొన్ని నష్టాలు వచ్చేటువంటి స్థితి అయితే తప్పనిసరిగా జరుగుతుంది. ఇక అది కాకుండా దృష్టులు, మరి శని యొక్క దృష్టిలో 3 దృష్టులు. ఒకటి 3వ దృష్టి, తర్వాత 7, 10. 3వ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తుంది. 3వ స్థానము అంటే తమ్ముళ్ళు, కమ్యూనికేషన్, కజిన్స్, ఇలాంటివి, మిత్రులు, వీళ్ళు ఉంటారు కదా, ఈ దృష్టి. ఇక్కడ కమ్యూనికేషన్లో ఏదైనా లోపం జరిగితే, సరిగ్గా మాట్లాడకపోతే, మనము అన్నదమ్ములతో సరిగ్గా మాట్లాడకపోయినా, అంటే మనం మంచి దృష్టితో ఉన్నా ఏదో అనుకోని అపశృతిలాగా మనం మాట్లాడే మాటల్లో తప్పు కనిపించినప్పుడు ఈ కమ్యూనికేషన్ వల్ల వచ్చేటువంటి లోపాల వల్ల కొంత ఏర్పాటు అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అలాగే 7వ స్థానం కూడా అదే పరిస్థితి. 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి, అలాగే వ్యాపార భాగస్వామి. ఈ ఇద్దరితో కూడా సమన్వయంగా లేనట్టయితే తెచ్చే నష్టాలు అంత ఇంత కాదు. కాబట్టి ఆ నష్టాలు రాకుండా ఉండాలంటే మనం సమన్వయంగా ఉంటూ, సరిగ్గా ఉంటూ, ఆలోచన విధానం సక్రంగా ఉన్నట్టయితే ఏది రాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో వ్యాపార స్థానంలో సరిగ్గా ఉంటే, ఆలోచించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడినట్టయితే ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 10వ దృష్టితో మరి 10వ స్థానాన్ని చూస్తారు. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం. ఉద్యోగ స్థానంలో కూడా కాస్త ఆలస్యం చేయకుండా, బద్ధకాన్ని చూపెట్టకుండా ప్రతినిత్యం మనం చేస్తున్న ఉద్యోగానికి వెళ్ళడం ఒకటి. అలాగే ఉద్యోగ స్థానంలో కొన్నిసార్లు కొంత కఠినంగా అనిపిస్తుంది, అయినా సరే ఆ పనిని పూర్తి చేయడం. లేదంటే పై అధికారులతో మాట పడాల్సి వస్తుంది, కింద ఉన్నటువంటి వాళ్ళతో సరి అయినటువంటి సమన్వయం ఉండకుండా ఉంటుంది. కాబట్టి మన ఉద్యోగంలో ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుందనే చెప్పాలి శని వక్రీకరణ వల్ల. కాబట్టి ఆ ఒత్తిడి లేకుండా ఉండాలంటే మనం ముందుగానే ప్రీ ప్లాన్గా ఉండడం, తప్పనిసరిగా మన పని మనం పూర్తిగా చేసుకోవడం, అక్కడ మాట్లాడేప్పుడు సరిగ్గా ఉన్నట్టయితే అందరి సహకారం లభిస్తుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయినా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే చెప్పబోయే పరిహారాలను చేసుకోండి. ముఖ్యంగా మరి గ్రహ పరిస్థితి ఇలా ఉంది, గ్రహాల యొక్క తన దృష్టి కోణంతో చూస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ మాత్రం చిన్న చిన్న అడ్డంకులు అవ్వచ్చు, అననుకూలమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అది విద్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనకు ఇలాంటి కాస్త విఘ్నాన్ని కలిగించే విధంగా ఉండి మందకొడిగా సాగుతున్నటువంటి సమయంలో, అది కూడా కాకుండా మనం నిరంతరము సవ్యంగా సాగిపోవాలి అనేటువంటి ఆలోచన, యోజన ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాలం శని గ్రహం యొక్క వక్రగతి. శని అనగానే మందగ్రహం అని మనం చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా కర్మకు సంబంధించినటువంటి స్థానం అని చెప్తాం. అలాంటి శని మరి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే, ఏ ఆరోగ్య సమస్య అయినా ఇది ముఖ్యంగా వచ్చేటువంటిది మనకు ఉండేటువంటి బద్ధకం వల్ల కాస్త లేవాలనిపించకపోవడం, నడవాలనిపించకపోవడం, సమయానికి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. దీనికోసం మనం తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే తప్పకుండా వాకింగ్, యోగా అలాంటివి తప్పనిసరిగా మనం నిరంతరం ప్రతినిత్యం చేయాల్సిందే ఉంటుంది. బద్ధకాన్ని తప్పకుండా వీడి ఏ సమయంలో ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ సమయాన్ని కేటాయించడం అన్నది ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక పరిహార మార్గంలో కనుక మనం చూసినట్లయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అంటే ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని గ్రహం యొక్క ఏ రకమైన దోషం ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా మనం సేవకులకు, అంటే కార్మికులు ఎవరైతే 4వ స్థాయి కార్మికులు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అందించడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, వారికి ఏదైనా సేవ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా మరి గ్రహ అనుకూలత అంటే మరి శనిదేవుడికి చేయాలి. ఇది శనిదేవుడికి మనం ఏం లేదు, నిత్యం కూడా శని మంత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటు దేవతా అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడైనా సరే శివానుగ్రహం ముఖ్యమైనటువంటిది. అలాగే హనుమంతుడికి కూడా మనం ప్రార్థించడం అనేటువంటిది ఒక స్థితి. హనుమంతుడికి కానీ, శివాలయానికి కానీ, ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. కనీసం శనివారం మనం అనుకున్నట్టుగా ఎవరైనా కార్మికులకు ఏదైనా తోచినంత ఆహార నిమిత్తం సహాయం చేయడం ఒకటి, దేవాలయానికి వెళ్ళడం 2. ఈ 2 కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి కనుక మనం చేసినట్టయితే ఈ శని గ్రహం యొక్క వక్రగతి వల్ల పొందేటువంటి అననుకూలమైనటువంటి విషయాల్లో సానుకూలత తప్పకుండా చెందుతామని చెప్తూ నమస్తే.